బిగ్ బాస్ కార్యక్రమం ఇతర భాషలలో కూడా ప్రసారం అవుతున్న సంగతి మనకి తెలిసిందే. ఇలా తెలుగులో 7 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే 8వ సీజన్ ని కూడా ప్రారంభించబోతుంది. అయితే తెలుగులో మాదిరిగానే తమిళంలో కూడా ఇప్పటికి 7 సీజన్లు పూర్తయ్యాయి. త్వరలోనే 8వ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇక తెలుగులో 3వ సీజన్ నుంచి హోస్ట్గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. అలాగే తమిళంలో 7 సీజన్లకి నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక త్వరలోనే తమిళ సీజన్ కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హోస్ట్గా కమల్ హాసన్ తప్పుకుంటున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు అనుగుణంగానే ఈ వార్తలపై కమల్ హాసన్ స్పందిస్తూ ఒక నోటు విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక కమల్ హాసన్ ఈ విషయం గురించి స్పందిస్తూ 7 ఏళ్ల క్రితం మొదలైన ఈ ప్రయాణంలో చిన్న విరామం. సినిమా కమిట్మెంట్స్ వలన రాబోయే బిగ్ బాస్ సీజన్ కి హోస్టింగ్ చేయట్లేదు. ఈ విషయాన్ని చాలా బాధతో చెబుతున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి చేరువైనందుకు ఎంతో గర్వంగా ఉంది. మీరు నాపై ఎంతో ప్రేమ చూపించారు. అలాగే బిగ్ బాస్ తమిళ షోని భారతీయ టీవీ చరిత్రలోని వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిపారు. ఇక ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఇలా ఈ కార్యక్రమంలో భాగమైనందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. మరి ఈయన హోస్ట్గా తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి ఎవరు హోస్ట్గా రాబోతున్నారనే విషయంపై చర్చలు మొదలయ్యాయి.